మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్ అందని ద్రాక్షగా మారుతోంది. రోజురోజుకి చికెన్ ధరలకు రెక్కలు రావడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. చికెన్ ధరలకు తోడు కోడిగుడ్లు సైతం సామాన్యులకు షాక్నిస్తున్నాయి. చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. టెంపరేచర్స్ పెరిగినట్లే కోడి మాంసం ధరలు కూడా అమాంతంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 120 రూపాయలు పలికిన కిలో చికెన్ ఇప్పుడు 250 దాటేసింది. చికెన్ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న మాంసం ప్రియులు కోడి మాంసాన్ని సగానికి సగం తగ్గించుకుంటున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగిన వాళ్లైతే రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలతో షాక్ అవుతున్నారు. మామూలుగా చికెన్ రేటు 150 ఉండాల్సింది 200-220 ఉండడం వల్ల అర్ధ కిలోతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రేట్లు చాలా తేడా ఉన్నాయి. ఈసారి అయితే ఆకాశాన్ని అంటే చికెన్ బదులు మటన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చికెన్ ధర ఇట్లా పెరిగిపోతున్నాయండి. మటన్తో సమానం అయిపోతుంది చికెన్. మేము గరీబులం ఎట్లా తింటామండి? అధికారులు ఎవరు పట్టించుకోకుంటే ఎట్లానండి? ఎండలు వడగాల్పులకు కోళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని, దాంతో చికెన్ ఉత్పత్తి తగ్గి రోజురోజుకి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్న చికెన్ సెంటర్ నిర్వాహకులు గిరాకీ లేక ఖర్చులు సైతం వెళ్లటం లేదంటున్నారు. 50 రూపాయల పావు కేజీ చికెన్ తెచ్చుకునే బదులు ఇంకో 50 రూపాయలు ఇస్తే మటన్ వస్తుందనే ధీమాతోని కస్టమర్ చాయిస్ మటన్కే ఇస్తాడు. దీనికి తక్కువ సేల్ ఉంటుంది. మాకు ఎండాకాలంలో కొంచెం నష్టాల పాలు కూడా కావాల్సి వస్తుంది. కోడి కూడా మేకతో పోటీ పడుతూ ఉండడంతో మాంసం ప్రియులు షాక్ అవుతున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధరలు సైతం అమాంతరం పెరిగి 4-5 రూపాయలకు చేరుకోవడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్ కూడా అందని ద్రాక్షగా మారుతోందంటూ వాపోతున్నారు. ఇవి బులెటిన్